ఆ ఊరు పంచాయతీ తరఫున ఈ ఊరు పంచాయతీ తరఫున చెప్తున్నాను, ఈ రెండు ఊళ్ళు ఇడిపోవడానికి కారణం నువ్వు, నీ బాబు, నీ కొడుకే. ఈ రెండోళ్ళకి జరిగిన నట్టాలకి ఇరుగుడుగా నీ ఇల్లు, నీ పొలాలు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. ఏ కోర్టుకి చెప్పుకుంటావో చెప్పుకో. నాకెవరు అండలేరు, నేను అన్యాయం చేస్తావా? నా ఇంట్లోంచి పొమ్మంటాక నువ్వెవరు? మేము గవర్నమెంట్ తాలూకు మనుషులు, మాకు ఎట్ట వచ్చినప్పుడు ఏది కావాలంటే తీసుకెళ్తాం. అడిగే రూల్స్ లేవు. ఇది ఊరు, అడవి కాదయ్యా. నీకంటే గోండాలు నయమయ్యా, గోండాలు నయం. చూసారా? ఏమిటయ్యా చూసేది? నువ్వు చేసే అన్యాయం ఎవరు చూడలేరయ్యా. ఇంకో నీ కొడుకు నీ బాబు వచ్చి అడ్డుకుంటారనుకుంటామేమో. వాళ్ళు ఇంకా ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చి మట్టిలో కలిసిపోయారు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో కూకుని వాళ్ళిద్దరికి పిండాకు నెట్టుకో. నేను రెండు రోజులకి చెప్పి ఏర్పాటు చేస్తానులే. నువ్వు ఏర్పాటు చేసేదే? ఆడి కొడుకి ఆడి బాబుకి పిండాకు నెట్టుకోమా. మేము ఊరు వదిలేమని నువ్వు ఈ ఊరికి రాజైపోయావేట్రా? దిట్టి బొమ్మల ముందు డ్యూటీలు ఎట్టుకునే నా కొడక్క, తేగలు తవ్వి ఈగలు తోలుకునే నా కొడక్క, బత్తాయి తాటలో బఠానీలు అమ్ముకునే నా కొడక్క, పిట్టలు కొట్టి పీతలు కొనుక్కునే నా కొడక్క. రే తిట్టి చాలా రోజులైంది, చాలా ఇంకా తిట్టమంటావా? చూసారా? ఏంట్రా చూసేది? మొత్తం మా సామానంతా ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టమని చెప్పు. సామాన్లు లోపల పెట్టండి బాబు. రే నోరు తెరిచావంటే కర్రట్టు నోట్లో పడుతా, ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది. రే మా పెద్దోడు చాలా బాధపడిపోతున్నాడు, వెళ్ళి వాళ్ళు కాడ మీద పడు, వెళ్ళిపడువా. పెద్ద బగారండి, నన్ను ఈ ఊళ్ళో సంపదని చెప్పండి. ఈ ఊళ్ళో చంపితే నా శవాన్ని మోసుకుపోవడానికి కూడా ఎవరు రారండి. నిన్ను ఊరికి వెళ్తావేంటి? 1000 చెంప దెబ్బలు తింటావా? 100 చెప్పు దెబ్బలు తింటావా? లేకపోతే ఈ పంచి తిక్కడ పడేసి వెళ్తావా? లంగోటితో లాంచి తోలుకునే నా కొడక్క, ఇప్పుడు వెళ్ళరా ఊరేగుతూ. చూసారా? ఏట్రాట నిలబడిపోయారు? మేమేరా, మేమింకా బతికే ఉన్నావురా, నువ్వేం బాధపడక్కర్లేదు. నీ అన్నీ మీ అమ్మ పోలికలేరా. పద కోడల పిల్ల, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, లోపల పదండి పదండి. ఈ తాళితోనే మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి దాచుకున్నావు, నేను నీ చేయి జారట్టే. అమ్మాయి గారు, మీరు మీరు గుడికొచ్చారా? పోయింది ఏదైనా దొరకాలనా, దొరికింది పోగొట్టుకున్న పాపం పోవాలనా? అదేంటమ్మా అలా చూస్తున్నారు? పిచ్చోళ్ళేంటి అలా దండం పెడుతున్నారన్నా? నే కొండలు ఎత్తుకొచ్చినప్పుడు తిట్టినట్టు వాళ్ళు తిట్టకండి అమ్మా. పెద్ద ముత్తైదుకు దండం పెట్టేది పసుపు కుంకాలు 10 కాలాల పాటు ఉండాలని, ఉన్న తాళి గట్టిగా ఉండాలని. ఆడదానికి అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. నేను పోగొట్టుకున్న నా అదృష్టం ఆ తాళిబొట్టు నాకు దొరికితే చాలు, అంతకంటే ఏమీ వద్దు. పిచ్చిదానా, నీలో ఈ మార్పు కోసమే ఇంత నాటకం ఆడేవమ్మా. ఆ తాళిబొట్టు నేనే తీసి దాచాను. ఉన్నదాని విలువ అది దూరమైనప్పుడే బాగా తెలుస్తుందమ్మా. అబ్బా, ఇప్పుడు నాకు మట్టి లేకుండా కుండలు చేసినంత ఆనందంగా ఉంది. అన్ని గొడవలు సర్దుమణిపోయాయి. చూడండమ్మా, ఎట్టాగు వీళ్ళ నాన్నగారు ఈ పెళ్లి చేయరు. మీరైనా నడుం కట్టుకుని ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా చేస్తానంటే నేను మా మామ వెళ్ళి ఆ తాతామానవులు ఇద్దరిని ఎలాగైనా ఒప్పించేస్తాం. ఇంకా మనం ఎవరిని ఏం బతిమని లాభం లేదే, అంత మంచి దాటిపోయింది. ఏమిటండి, ఏమైంది? ఏమైనా దనుచున్నారా? ఆ తాత రాజావారు ఈ మనమడు రాజావారికి వేరొక అమ్మాయితో వివాహం చేయ నిశ్చయించినారు. రేపు సాయంత్రం గోపాలపురమన వివాహము, మీరు నువ్వు వచ్చిన వారు సంతోషించమని చెప్పినారు. ఏమిటండి ఇది? మీరైనా వెళ్ళి అడగపోయారా? ఇంకా ఏ మొహం పెట్టుకుని అడగమంట? మీరే మగములు పెట్టి అడిగినాను. మా మగములతో మేము వివాహమునకు పోకుండా మా మగములు పగలను. అమ్మా,
నువ్వేం బాధపడకు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఎక్కడికి? నీకు అనవసరమైన చోటికి, నాకు అవసరమైన చోటికి. వెళ్ళడానికి వీలేదు. అంత గతి లేకుండా ఉన్నావా? రేపు ఉదయానికల్లా నీకు ఇంకో పెళ్లి చేస్తాను. ఇంకో పెళ్లి చేస్తారా? పెళ్లి చేశాక అల్లు నచ్చకపోతే అతన్ని చంపి ఇంకో కోటి ఖర్చు పెట్టి మళ్ళీ ఒక పెళ్లి చేస్తారా? సంస్కారాన్ని మర్చిపోయిన మీకు సాంప్రదాయం విలువేం తెలుస్తుంది? నోర్మయ్, వెళ్ళడానికి వీలేదు అంతే. నాన్న, నాకు మంచి చేయబోయిన ఆ మనిషిని కాల్చడానికి కూడా సిద్ధపడ్డ మనిషిని నేను. మీలాంటి తండ్రిని చెప్పుతో కొట్టి వెళ్ళిపోవడం నాకు పెద్ద కష్టమేం కాదు. మీ మర్యాద దక్కాలంటే నన్ను ఆపకండి. ఇదక్కడికి వెళ్ళేసరికి వాడిని ప్రాణాలతోనే లేకుండా చేస్తే. బాబు, నేను అర్జెంటుగా రేవు దాటాలి. పడవ కట్టావా? ఇంతకు ముందు మా ఏదో పడవలు అన్నావు కదమ్మా. గోదావరంతా చేపల కంపన్నావు, మళ్ళీ పడవ కట్టమంటావేంటి? ఓ బిజ్జి చేయలేకపోయావా? నన్ను మీరు అనడంలో తప్పు లేదు, కానీ నేను ఇప్పుడు సగం చచ్చొచ్చాను. నన్ను తొందరగా రేవు దాటించండి. సమయానికి వెళ్ళకపోతే ఈ గోదావరిలో పడి చావాలే తప్ప మరో దారి లేదు. మీ మనిషిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను రేవు దాటించండి. పోవమ్మా. నువ్వు ఊరుకోమ్మా. ఏ ట్రై ఎదవల్లారా, ఎదవేసాలు ఎత్తనారా ఆడుకుతురు బెంబేలు పడిపోతా ఉంటాయి. మనుషుల్ని అర్థం చేసుకోకపోతే ఎందుకురా? మర్యాదగా మీరు ఎక్కిస్తారా, నన్ను ఎక్కించమంటారా? ఊరికే అన్నాను లేవే. అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదేంటి? మీరు ఎక్కండి అమ్మాయి గారు. ఎక్కండమ్మా. ఎక్కుతలే. వచ్చావా? మనువు పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసిన నా మనవడు మనువేళకు వచ్చావు. చుట్టాల కోసం ఎదురు చూస్తున్నాం. రావాల్సిన మొదటి చుట్టాన్ని నువ్వేగా. రా. నా తప్పు నేను తెలుసుకుని వచ్చాను. మనం తెలుసుకునేసరికి మనకు తెలియకుండా చాలా జరిగిపోతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వచ్చిందని అలాగో వచ్చావుగా. ఆ దంపతుల మీద 4 అత్యంతలే చెల్లు. నువ్వే అంత కోపగించుకున్నా ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదమ్మా. పిల్లలు తప్పులు చేసినప్పుడు పెద్దలు తెలియజెప్పాలి. పెద్దలే తప్పులు చేస్తే పద్ధతి అవుతుందా? పెద్దరికం అంటే ఎగిరే ఎండుటో కాదే, నిండుగా వడ్డించిన ఇస్తర్ లాంటిది. చిన్నోళ్ళ బాగోగుల కోసం అది ఎప్పుడు చూస్తానే ఉంటదే. నేను జరిగే పెళ్లి ఆపడానికి రాలేదు. నా బ్రతుకి సమాధానం చెప్పమని మీతో వాదించడానికి రాలేదు. మీ మాట నిలబెట్టడానికి వచ్చాను. నాకు కొడవలు ఇవ్వండి. కొడవలా? ఎందుకో? నా చేత మీ పండిన చేను కోయిస్తానన్నారు. మీ మాట నెగ్గించి పంట కోసి వెళ్తాను. నేను పంట కోయితానన్నది గజపతిరాయుడు కూతురుతో కదే, నా మనవడు పెళ్ళంత. పెళ్ళయ్యాక పసుపట్టలతో కొద్దిగాను గాని వెళ్ళి మొత్తాబాబు. పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరుగుద్దే? నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏమమ్మా పెళ్లి కూతురా, మాకన్నా ముందుగానే వస్తావు అనుకున్నాం. ఆలస్యమైంది. గుడి దగ్గర ఆలస్యమైందా? పిచ్చిదానా, ఈ రామచంద్రరాజు మనవడు పక్కన ఇంకో పిల్ల పెళ్లి కూతురుగా కూర్చోటమే. నిన్నుగా రప్పించడానికి నీ పెళ్ళే నీకు నాటకంగా ఆడాను. రామచంద్రరాజు గారు చంపేశారండి. ఏమైందిరా? ఇట్టుగాడు అచ్చుపక్కల కోసం ఊరెళ్ళాడు. మన వాళ్ళు ఎవరు వెళ్లకుండా పొలిమేరలో గట్టేసి చంపడానికి కుట్రమన్నారయ్యా. చూస్తారా పదా.
అమ్మా మీ రక్తంతో తడిపి నా ఇంటి గుమ్మాన్ని కట్టిన ఈ సాంప్రదాయాన్ని నా రక్తంతో తడిపి ఈ రోజు మీ చేతికిస్తున్నాను. మీరే నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇక నిర్ణయాలు లేవు. ఎక్కడ మనసులు కలిస్తే అక్కడే మరవు, ఎక్కడ మంచి జరిగితే అక్కడే పెళ్లి. ఇప్పుడే ఇక్కడే పెళ్లి జరుగుతుంది. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. రాయ్ మీరు కూర్చోండి. మీరంతా కూడా కూర్చోండి. పంతులు గారు రండి. భజంత్రులు రండి, కూర్చోండి. ఎక్కడ రా రిచెట్లు? రాజా వారు ఈ పెండ్లి మండపమును మన 2 ఊర్ల మధ్యన ఏర్పాటు చేసినారు. ఏంటంటే భజంత్రులు బావా నాకు చాలా హ్యాపీగా ఉందిరా. చూడరా నీ కూతురు పొలం కోతుంటే ఎంత అందంగా ఉందో. ఈ అందం అమెరికాలో ఆటోమేటిక్ మిషన్కి వస్తుందా? రేపటి నుంచి నీకు కూడా ఊడుపు ఎలా చేయాలో చెప్తాను నేర్చుకో. నా మాట వినయ్యా, నేను అడుగుతున్నది. మళ్ళీ నోరెత్తాడు. రై చూడరా నీ కథ ఎక్కువ పడించానా లేదో, చూడరా కోటల చేత కోత కోయించానా లేదో. రై నా కడుపును పుట్టి నాకే పండించుంటే చేత కదంటావురా? అది కాదయ్యా. మళ్ళీ నోరెత్తాడు మక్కలేరు అది కాదయ్యా, దిష్టి బొమ్మను కట్టించవాలేదని అడుగుతున్నాను. రై చూడరా బ్రహ్మాండమైన దిష్టి బొమ్మను కట్టించాను. చూసారా, పెద్ద రాజావారు నిజము చెప్పినారు. పెద్ద రాజావారు ప్రతి ఊరిలోనున్న ఇటువంటి కాకి వారిని పొలములకు దిష్టి బొమ్మలుగా పెట్టిన భారతదేశమునకు ఆహార సమస్య ఉండదు. మై డియర్ అండల్, ఆ కుండకు 2 కన్నములు వేసి వీని బుర్రకు తగిలించము, లేకున్నా వీని చూపు తగిలి పంట మొత్తము పోగును. అయ్య బాబోయ్, ఈ మొఖానికి కొండ కూడా ఎందుకు? ఎట్టగే ఉండని చూసి కాకులు పొడుచు తింటాయి. కాకివార్ మిమ్మల్ని కాకులు కాగారము చేయుట తప్ప మేమేమి చేయలేము. కొండ పగిలిన అంటా చూసారా? ఎప్పుడా చూసారా? తాతయ్య కోత అయిపోవచ్చింది, ఇంకేటి చేయను అంటే ఏట్రా? అదే చెప్పరా 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 చెప్పరా